ప్రధానంగా మన సమాజము సుజాతీయమైన బృందాలుగా వివిధ తరగతులుగా వర్గీకరించబడింది. కావున వెనుకబడిన తరగతులను గుర్తించడానికి, వారి వెనుకబడితనాన్ని ముదింపు చేయడానికి కులం కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాక వెనుకబడిన తనం ఒక సాపేక్షపరమైన పదం అధ్యక్ష. కనుక ఇతరులతో పోల్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. జనాభా దామాషాలో రిజర్వేషన్ పెంచడానికి, వెనుకబడిన తరగతుల జనాభాపై సమకాలీన డేటా కోసం వివిధ కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, సమాజంలోని ఇతర వర్గాలు కూడా ఒక సవివరమైన కుల సర్వేకు ఇప్పటివరకు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి అధ్యక్ష. ఈ సందర్భంలో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గౌరవ బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ఈరోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి బీసీ బిడ్డగా పొన్నం ప్రభాకర్ గారు కానీ, పెద్దలు ఇంకా శ్రీధర్ బాబు గారు, అనేక మంది మంత్రివర్గ సమావేశంలో ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు ఒక సాహసోతమైనటువంటి నిర్ణయం అధ్యక్ష. ఒక చారిత్రాత్మకమైన రోజు వెనుకబడిన తరగతుల వారి కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడాన్ని మేము స్వాగతిస్తున్నాం అధ్యక్ష. ఈ కులగణన వల్ల చాలా వెనుకబడిన మరి ఇప్పటివరకు నిర్లక్ష్యం చేయబడిన వర్గాలపై లక్ష్య విధానాన్ని కలిగి అట్టడుగు వర్గాలను ఉద్ధరించడానికి తగిన నిర్ణయాలను రూపొందించుకోవడానికి మరియు నిశ్చయాత్మక కార్యాచరణ కార్యక్రమం చేపట్టడానికి ఇది ఉపయోగపడుతుంది అధ్యక్ష అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఇది సమ్మిళిత వృద్ధిని మరియు వనరుల సమాన పంపిణీకి అనుమతిస్తుందని చెప్పిన ఒక భావన సందర్భంగా వ్యక్తం చేస్తున్న అధ్యక్ష. ఇది వివిధ కుల సమూహాలతో సామాజిక మరియు ఆర్థిక సమర్థత గురించి మరింత ఖచ్చితమైన చిత్రాన్ని అందిస్తుంది మరియు ఈ వర్గాల దుర్బలత్వాన్ని బహిర్గతం చేస్తుందని చెప్పని ఓ భావన సందర్భంగా వ్యక్తం చేస్తున్న అధ్యక్ష. ఇది బీసీలందరికీ సమాన అవకాశాలు కల్పించడం ద్వారా దేశ నిర్మాణానికి సాయం చేస్తుంది మరియు ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేయబడిన ప్రజలలో ఓ విశ్వాసాన్ని నింపుతుంది అధ్యక్ష. ఈనాటి ఈ యొక్క కుల గణన సర్వేకి సంబంధించినటువంటి బిల్లును ఏదైతే ప్రవేశపెడుతున్నారో ఇది బీసీలకు సంబంధించి ఉపయోగపడేటువంటి కార్యక్రమం అధ్యక్ష. ఇప్పటి వరకు ఓ అంచనా బీసీల జనాభా 55% నుంచి 60% మధ్యలో ఉంటుందని. ఇప్పుడు లక్ష్యం వారి జనాభాను మరి ఇతర వర్గాల వారి సామాజిక ఆర్థిక విద్యాపరమైనటువంటి వెనుకబడదానాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం, వారి అభ్యున్నతి మరియు సాధికారత కోసం తగిన కార్యక్రమాలను విధాలు రూపొందించడం కోసం ఈ బిల్లు ఈ కుల గణన ఉపయోగపడుతుందని చెప్పినటువంటి ఆలోచన సందర్భంగా నేను వ్యక్తపడుతున్న అధ్యక్ష. ఈ బీసీ కుల గణన ఎంతో ఉపయోగపడుతున్న వాటి సందర్భంగా చెప్తూ ఈ చారిత్రాత్మకమైన ఈ బిల్లు వల్ల బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారికి సామాజిక పరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా ఎంతో ఉపయోగపడుతున్న భావన సందర్భాన్ని వ్యక్తం చేస్తూ ఇప్పటికే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా దేశవ్యాప్తంగా కూడా కులగణన జరగాలని చెప్పని కోరుకునే క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా మరి ధైర్యంగా సాహసోపేత నిర్ణయం తీసుకొని ఈరోజు ఇక్కడ బిల్లును ప్రవేశపెట్టడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఓ బీసీ బిడ్డగా, ఓ బలహీన వర్గాల బిడ్డగా బీసీలకు రాబో రోజుల్లో ఈ కుల గణన వల్ల మరి ఈ కార్యక్రమాలలో లబ్ధి జరగాలని చెప్పినటువంటి ఆలోచన సందర్భం కోరుతూ